బైబిలు ఎలా వచ్చింది? బైబిలు ఒక్కరోజులో వచ్చిన పుస్తకం కాదు. బైబిలు ఎవరు వ్రాశారు? బైబిలును సుమారు 40 మంది వేరువేరు వ్యక్తులు వ్రాశారు. బైబిలు ఎలా వ్రాశారు? బైబిలు రచయితలు తమ సొంత ఆలోచనలతో కాకుండా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాశారు. బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి? బైబిలు యొక్క అసలు ప్రతులు ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ కాలక్రమేణా నశించిపోయినప్పటికీ వాటి అత్యంత ఖచ్చితమైన నకళ్ళు కాపీస్ వేల సంఖ్యలో దొరికాయి. ముఖ్యంగా 1947లో దొరికిన మృతసముద్రపు చుట్టలు డెడ్ సీ స్క్రోల్స్ బైబిలు విశ్వసనీయతను నిరూపించాయి. ఇవి ఇజ్రాయెల్లోని కుమ్రాన్ గుహలలో లభించాయి. బైబిలు యొక్క అమరిక. బైబిలులో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది 2 ప్రధాన భాగాలుగా విభజించబడింది. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన పుస్తకములు 39. ఇవి క్రీస్తు పుట్టకముందు వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధన పుస్తకములు 27. ఇవి క్రీస్తు జననం తర్వాత వ్రాయబడ్డాయి. బైబిలు సాహిత్య రీతులు: చరిత్ర, చట్టాలు, కవిత్వం, సామెతలు, సువార్తలు, పత్రికలు, ప్రవచనాలు. బైబిలు తర్జుమా. బైబిలు మొదట హిబ్రూ, పాత నిబంధన, గ్రీకు, క్రొత్త నిబంధన మరియు కొంత భాగం అరామిక్ భాషల్లో వ్రాయబడింది. నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులోకి బైబిల్ను తర్జుమా చేయడంలో విలియం కేరీ, లైమన్ జూయెట్ వంటివారు ఎంతో కృషి చేశారు.